నవరంగపట్నంలో గోపాలరావు గారు ప్రాథమిక పాఠశాల హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నారు. సుగుణ గారు ఆయన ధర్మపత్ని. ఆ దంపతులకు 2 సంతానం. పెద్దవాడు శంకరం, వాడి చెల్లెలు హేమలత, చిన్నది అందాల రాశి. ఇద్దరూ తెలివిగా చదువుకుంటున్నారు. ఇంటా బయట అందరూ హేమలతను హేమ అని పిలవనారంభించారు. గోపాలరావు గారికి తమ పిల్లల్ని కాన్వెంట్ స్కూల్లో చదివించాలని కోరిక ఉండేది. ఆ స్కూల్ ఫీజులే కాక డ్రెస్సులకు, జోళ్లకు అయ్యే ఖర్చు తూగలేక ఆయన ఆ జోలికి పోలేదు. 2 పిల్లలను సర్కారు వారి బడిలో చేర్పించారు. పండుగకు పేవ్మెంటు మీద అమ్ముతున్న దుస్తులే పిల్లలకు కొంటున్నప్పుడు వారికి నచ్చిన బట్టలు దుకాణంలో కొనలేకపోతున్నానని ఆ తండ్రి పడ్డ మనోవ్యధ ఏ తండ్రికి రాకూడదు. మండుటెండలో కాలికి జోళ్లు లేక కాలుతున్న భూమిపై పాదాలు మోపలేక ఇంటికి పరుగులు తీస్తున్న పిల్లలను చూస్తున్న తల్లి ఎంత దుఃఖించిందో ఆ పరమాత్ముడికే తెలియాలి. ఇంటి పరిస్థితిని కొంతవరకు అవగాహన చేసుకున్న కొడుకు మనసులోని ఆశలను దిగమింగుకుంటున్నాడు. ఫలితం శూన్యమైన హేమలత అప్పుడప్పుడు చిన్న చిన్న వాటికి మారాం చేస్తుండేది. శంకరానికి చెల్లెలిపై ఎనలేని ప్రేమ. బడికి రాకపోకల సమయాలలో చెల్లెలి భద్రత విషయంలో జాగ్రత్తలు తీసుకునేవాడు. ఎప్పుడూ రోడ్డు పక్కనుండే నడవమని హెచ్చరించేవాడు. రోడ్డు దాటవలసినప్పుడు చెల్లెలి అరచేయి పట్టుకొని రోడ్డు దాటించేవాడు. మండుటెండలో పరుగెత్తలేవలసిన సమయాలలో చెల్లెలి సంచి కూడా తన భుజాన వేసుకొని చెల్లెలి భారం తగ్గించేవాడు. ఒకరోజు బడికి వెళ్తున్న సమయంలో హేమ నడకను ఆపి పక్కనుండి పోతున్న కారును కళ్ళప్పగించి చూస్తుంటే, చెల్లీ, ఎందుకాగావ్? ఏమైనా ఇబ్బందా అని ఆతృతతో అడిగాడు. అన్న, ఇబ్బందేమీ లేదన్నా, తొందరగా పద, బడికి లేటైపోతాం అని అన్న హెచ్చరిస్తే నడక ప్రారంభిస్తూ, అన్నా, కారు ఒకటి కొంటే ఎంతవుతుంది అని అడిగింది చెల్లి. నాకేం తెలుసు, అయినా ఇప్పుడు నువ్వేమైనా కారు కొంటావా అని కొంటెగా జవాబిచ్చాడు. నేను పెద్దయితే తప్పకుండా కొంటానన్నా, కారులో తిరిగితే మజా వస్తుంది అని ముసిముసి నవ్వులతో జవాబిచ్చింది. తొందరగా నడు, బడికి లేటై టీచరు కేకలేస్తే అప్పుడు వస్తుంది మజా అని చెల్లిని తనతో పాటు పరుగులెత్తించాడు అన్న. శంకరం 12వ తరగతిలోనికి వచ్చాడు. హేమ 8వ ప్రవేశించింది. ఒకరోజు కొడుకు పై చదువుల విషయంలో ఆలోచనలో పడ్డ సుగుణ గారు భర్తతో ఆ విషయం లేవనెత్తి, ఏమండీ, మనవాడి స్కూల్ చదువు ఈ ఏడాదితో అయిపోతుంది కదూ? అవును, అది ఈ ఏడాదితో సరి. వాడి పై చదువు ఏమిటి చేద్దామనుకుంటున్నారండి? ఓ డిగ్రీ అయినా చేయించకపోతే వాడికి బ్రతుకు తెరువు ఉండదు. దేవుడి దయవల్ల మన ఊళ్ళో డిగ్రీ కాలేజ్ ఉంది. అందులో వాణ్ణి BA చేయిస్తాను. ఏమండీ, అంత మంచి మార్కులు తెచ్చుకుంటున్నాడు కదా, ఇంజనీర్ చదివించలేమా? కాకినాడలో ఇంజనీర్ కాలేజీ ఉంది కదా, అక్కడ మా అక్కయ్య గారింట్లో ఉండి చదువుకుంటే ఖర్చులుండవు కదా. మా అక్కయ్య బావగారు వాళ్ళ దగ్గర ఉంచుకోవడానికి కాదనరు. సుగుణ అన్నయ్య గారు పౌరోహిత్యం చేసుకుంటున్నారు. 6 పిల్లలు. వాళ్ళ మీద మన భారం వేయడం బాగుండదు. ఇంతకు ఉండడానికి తిండికి ఖర్చు లేకపోయినా ఇంజనీరింగ్ పుస్తకాలకి ఇంకా చాలా వాటికి బోల్డు ఖర్చు అవుతుంది. అవి మనం భరించలేం. మనం BA చేయించాక వాడి అదృష్టం అని కొడుకు భవిష్యత్తు అదృష్టానికి ముడిపెట్టారు గోపాలరావు గారు. ఆ సంభాషణ అక్కడితో ముగిసింది. శంకరం 12 చెప్పుకోదగ్గ మార్కులతో పాసయ్యాడు. గోపాలరావు గారికి డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ హనుమంతరావు గారితో పరిచయం ఉంది. కొడుకుతో పాటు ఆయన్ని కలిశారు. ప్రిన్సిపాల్ గారు మర్యాదగా ఆహ్వానిస్తూ, రండి రావు గారు, వీడు మీవాడా అని శంకరాన్ని సూచిస్తూ అడిగారు. అవును సార్, మావాడే. 12 పాసయ్యాడు. మీ కాలేజీలో BAలో చేర్పిద్దామని వచ్చాను. ఇదిగోనండి వాడి మార్కుల లిస్టు అని అది అందించారు. ప్రిన్సిపాల్ గారు మార్కులు చూసి, మీ వాడు ఇంత మంచి మార్కులతో పాసయ్యాడు, BA ఎందుకు? వాణ్ణి BScలో చేర్పించండి రావు గారు అని సలహా ఇచ్చారు. BA కన్నా BScకి ఖర్చు ఎక్కువ అవుతుందంటారు. వచ్చే ఏడాది నేను రిటైర్ అయిపోతున్నాను. అన్నీ ఆలోచించి BAలో చేర్పిద్దామనుకుంటున్నాను అని వినయంగా తన నిర్ణయానికి కారణం చెప్పారు గోపాలరావు గారు. మీ వాణ్ణి BScలో చేర్పించండి రావు గారు. 2-3 నెలల్లో వాడికి
ఫుల్ స్కాలర్షిప్ వచ్చేటట్లు నేను చూస్తాను అని హనుమంతరావు గారు సలహా ఇస్తూ హామీ ఇచ్చారు. ప్రిన్సిపాల్ గారి సలహా హామీ ఫలితంగా శంకరం బీఎస్సీలో జాయిన్ అయ్యాడు. శంకరం ఎప్పటి వల్లే శ్రద్ధగా చదువుకుంటున్నాడు. పరిస్థితుల ప్రభావం వల్ల తాను ఇంజనీరింగ్లో చేరడానికి ప్రయత్నాలు కూడా చేయలేకపోయానని అర్థం చేసుకున్నాడు. అట్టి పరిస్థితులు చెల్లికి రాకూడదని నిశ్చయించుకున్నాడు. బీఎస్సీ అయిపోగానే ఉద్యోగంలో ప్రవేశించి చెల్లిని ఎంబీబీఎస్ చదివించాలని అనుకున్నాడు. తెల్లకోటు వేసుకొని మెడకు స్టెథోస్కోప్ తగిలించుకొని హాస్పిటల్లో పనిచేస్తున్న చెల్లిని చూడాలని కలలు కంటున్నాడు. తన ఉద్దేశాలు చెల్లితో పంచుకొని కష్టపడి చదువుకొని మంచి మార్కులు తెచ్చుకోమని తరచూ సలహా ఇస్తుండేవాడు. గోపాలరావు గారు 1976లో రిటైర్ అయ్యారు. స్కాలర్షిప్ ఉండడం మూలాన శంకరం పెద్ద ఇబ్బందులు లేకుండా బీఎస్సీ 90% యావరేజ్తో పాస్ అయ్యాడు. ప్రిన్సిపాల్ హనుమంతరావు గారికి ఆ ఊళ్ళో ఉన్న ఒక ప్రైవేట్ హై స్కూల్ యాజమాన్యంతో బాగా పరిచయం ఉంది. శంకరం మీద ఆయనకున్న మంచి అభిప్రాయం వల్ల అతడిని ఆ స్కూల్లో లెక్కల టీచర్గా వేయించారు. కొడుకు చేతికి అందడంతో గోపాలరావు గారికి ఉపశమనం లభించింది. హేమకు చిన్న చిన్న సరదాలు తీరుతున్నాయి. తక్కువ వ్యవధిలో శంకరం టీచరుగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ట్యూషన్లకు పిల్లలు రావడం ప్రారంభమైంది. కుటుంబ భారమంతా కొడుకు భుజాన వేసుకోవడంతో గోపాలరావు గారు, సుగుణ గారు నిశ్చింతగా ఉన్నారు. హేమ అన్న వద్ద ముద్దులు కురుస్తూ తరచూ సినిమాలకు వెళ్ళడం ప్రారంభించింది. చదువు మీద శ్రద్ధ దిగజారుతోంది. వయసు పెరుగుతుండడంతో హేమలోని అందాలు వికసించనారంభించాయి. అందరూ అందమైనదని పొగుడుతూ ఉంటే హేమ తన సొగసును అద్దంలో అదే పనిగా చూసుకొని మురిసిపోతుంది. ఒకరోజు అద్దం ముందు కూర్చొని తన సొగసును అన్ని కోణాలలో చూసుకుంటూ ఒత్తుగానున్న తన పొడుగుపాటి జడ చివరి సగభాగాన్ని అరచేతితో పట్టుకొని హేమ గిర్రున తిప్పుతూ ఊహాలోకాలలో విహరిస్తూ ఉంటే వెనుక నుండి వస్తున్న తండ్రి ముఖానికి ఆ జడ తగిలి ఆయన కళ్ళజోడు కింద పడ్డది. అది గ్రహించి సారీ నాన్న అని నేలపైనున్న కళ్ళజోడు అందుకొని తండ్రికి అందించింది. కూతురు ప్రవర్తనలో వస్తున్న మార్పును గ్రహిస్తున్న రావుగారు, అమ్మా, ఈ సంవత్సరం నీకు ముఖ్యమైనది. అన్నలాగా కష్టపడి మంచి మార్కులు తెచ్చుకుంటే నిన్ను ఎంబీబీఎస్ చదివించాలనుకుంటున్నాడు వాడు అని హితోపదేశం చేశారు. నాన్న, నాకు ఎంబీబీఎస్ చేయాలని లేదని అన్నతో చెప్పాను. వాడు మీకు చెప్పలేదా అని తండ్రి ఆశల మీద చన్నీళ్లు చల్లింది. ఎందుకు అని తండ్రి కారణం కోరితే, నాన్న, రకరకాల రోగుల్ని ఎక్కడెక్కడి వాళ్ళని చేత్తో ముట్టుకుంటూ డాక్టర్ పని చేయలేను, నాకు అసహ్యం అని ముఖము చేతులతో అసహ్యాన్ని తెలియబరిచింది కూతురు. ఎప్పుడైనా శంకరం తమ స్కూల్ రోజులు చెల్లి ఎదుట జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఉంటే, అన్నా, అవి జ్ఞాపకం ఉంచుకోవలసిన రోజులా? మంచి బట్టలు వేసుకున్నామా? కాలికి జోళ్ళైనా ఉండేవా? అవన్నీ తలుచుకుంటే నాకు అసహ్యం వేస్తుంది. ఆ రోజులు ఎప్పుడో మర్చిపోయాను అని గత స్మృతులకు పాతర వేసింది హేమ. గతాన్ని మర్చిపోకూడదమ్మా, గతం మనకు పాఠాలు నేర్పుతుంది అని అన్న పలికిన సత్యాన్ని గ్రహించలేక, నాకు ఆ పాఠాలు అక్కర్లేదన్నా అని అవివేకంతో పలికి అక్కడి నుండి జారుకుంది. హేమ మెడికల్ ఎంట్రన్స్ పరీక్షల జోలికి పోలేదు. 12 పాస్ అయ్యాననిపించుకుంది. ఒక్క ఇంగ్లీష్లో మాత్రం మంచి మార్కులు తెచ్చుకుంది. చెల్లెలను డాక్టర్ చేద్దామనుకున్న శంకరం ఆశలు అడుగంటాయి. తల్లిదండ్రులు అంతటితో చదువు ఆపి పెళ్లి ప్రయత్నాలు చేద్దామన్నారు. కనీసం డిగ్రీ అయినా లేకపోతే పెళ్లికి కష్టమని అన్న అభిప్రాయపడ్డాడు. తల్లిదండ్రులతో చర్చించి తన చదివిన కాలేజీలో BAలో చేర్పించాడు. అన్న సలహాతో హేమ ఇంగ్లీష్ ఒక ఆప్షనల్ సబ్జెక్టుగా తీసుకుంది. శంకరం ఆర్థికంగా స్థిరపడ్డాడు. బ్యాంకు రుణంతో ఒక 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్ స్వంతం చేసుకున్నాడు. కొడుకు అభివృద్ధిని కళ్ళారా చూసుకుంటున్న గోపాలరావు గారు, సుగుణ గారు ఉప్పొంగిపోతున్నారు. ఇహ త్వరలో వాణ్ణి ఓ ఇంటివాణ్ణి చేయాలని తహతహలాడిపోతున్నారు. శంకరం ఎప్పుడూ ఆలోచించేది చెల్లెలి భావి జీవితమే. తన కాళ్ళపై తాను నిలబడగలిగే శక్తి చెల్లెలకు కల్పించాలని అతడి ఉద్దేశం. BAతో దాని చదువుకు మంగళం పాడితే తన కోరిక నెరవేరదనుకున్నాడు. ఏమి చేయడమో అంతు చిక్కడం లేదు. హేమ కాలేజీలో బ్యూటీ క్వీన్ అనే బిరుదు పొందింది. తోటి స్టూడెంట్స్ మాట కలుపుదామని
హలో అని పలకరించినా సున్నితంగా అరచేయి ఊపి వారికి ఆ అవకాశం ఇవ్వక తప్పించుకునేది. సినిమాలకు గానీ, షికార్లకు గానీ తోటి ఆడపిల్లలతో అయినా కలిసి వెళ్ళడం ఇష్టపడేది కాదు. చదువు, మాట ఎలా ఉన్నా ఇంగ్లీష్ డిబేట్స్లో తప్పక పాల్గొనేది. మంచి డిబేటర్గా పేరు తెచ్చుకుంది. ఆ సంవత్సరం విశాఖపట్నంలో ఇంటర్ కాలేజియేట్ డిబేట్స్ నిర్వహిస్తున్నారు. వాటిలో పాల్గొనడానికి తమ కాలేజీ నుండి హేమ ఎంపికైంది. విశాఖపట్నం వెళ్ళి రావడానికి బసకు, భోజనానికి కాలేజీ వారు ఖర్చులు భరిస్తున్నారు. పట్నం వెళ్తున్న అవకాశాన్ని తన సరదాలు తీర్చుకోవడానికి వినియోగం చేసుకుందామనుకుంది హేమ. విశాఖపట్నంలో లేటెస్ట్ డ్రెస్సులు, పర్ఫ్యూమ్స్, మేకప్ మెటీరియల్స్, జోళ్లు కొనడానికి అన్న వద్ద దండిగా దండుకుంది. విశాఖపట్నంలో డిబేటింగ్ కాంపిటీషన్స్ ముగిశాయి. అందాల తార 2వ బహుమతి అందుకుంది. వార్త నవరంగపట్నం చేరుకుంది. హేమ కాలేజీకి మంచి పేరు తెచ్చిందని ప్రిన్సిపాల్ గారు సంతోషించారు. చెల్లెలి ఘనతను తెలుసుకొని శంకరం ఆ సంతోషాన్ని తల్లిదండ్రులతో పంచుకున్నాడు. హేమ పర్సు ఖాళీ అయిన వరకు బజార్లోనే ఉంది. తిరుగు ప్రయాణమై ఇల్లు చేరుకుంది. తన బహుమతిని సగర్వంగా తల్లిదండ్రులకు, అన్నకు చూపించింది. సుగుణగారు ఆ బహుమతిని దైవమందిరంలో భగవత్సన్నిధిలో పెట్టి నమస్కరించారు. హేమ విశాఖపట్నంలో తాను ఖరీదు చేసిన సామాగ్రిని అత్యుత్సాహంతో తల్లిదండ్రులకు, అన్నకు చూపించింది. ఆ సీను ముగిశాక గోపాలరావు గారు, హేమా, నీ సరదా తీరా నీకు కావలసినవి కొనుక్కున్నావ్, బాగుంది. మరి మా కోసం అటుంచు, అన్న కోసం ఏమైనా తెచ్చావా అని వ్యంగ్యంగా అడిగారు. హేమ కంగుతింది. నిజానికి అన్నకేదైనా కొనాలన్న ఆలోచనే హేమకు తట్టలేదు. జవాబు ఏమియ్యడమో తెలియలేదు. సారీ అన్నా, నా షాపింగ్ అయ్యేసరికి దుకాణాలు మూసేస్తూ ఉండేవారు. టైం లేకపోయింది అని ఓ డొంకతిరుగుడు సంజాయిషీ ఇచ్చింది. ఫర్వాలేదమ్మా, నిజానికి నాకు ప్రత్యేకించి ఏదీ అవసరం లేదు అని అన్న ఆ సంభాషణకు తెరదింపాడు. హేమ BA పాస్ అయింది. కేవలం ఇంగ్లీష్లో మంచి మార్కులు తెచ్చుకుంది. చెల్లెలి చదువు విషయంలో శంకరానికి సందిగ్ధం ఏర్పడింది. BAతో ఆపేస్తే ఏ ఉద్యోగమూ దొరకదు. ఈ రోజుల్లో పెళ్ళికొడుకులు ఉద్యోగం చేస్తున్న వారినే కోరుకుంటున్నారు. ఇటు ఉద్యోగమూ లేక అటు పెళ్ళీ కాక చెల్లెలు భవిష్యత్తు అంధకారం అవుతుందని చింతించసాగాడు. ఏదీ తోచక కాలేజీ ప్రిన్సిపాల్ గారి సలహా కోరాడు. ఆయన MA ఇంగ్లీష్లో చేర్పించమన్నారు. కేవలం ఇంగ్లీషే కావున తప్పక మంచి మార్కులతో పాస్ అవుతుంది అని అభిప్రాయపడ్డాడు. అప్పుడు ఉద్యోగావకాశాలు కూడా ఉంటాయని సలహా ఇచ్చారు. శంకరం తల్లిదండ్రులతో విషయం చర్చించి ప్రిన్సిపాల్ గారి సలహా పాటించడానికి నిర్ణయించాడు. హేమ విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో MA ఇంగ్లీష్ విద్యార్థిని అయ్యింది. హాస్టల్ జీవితానికి అలవాటు పడటం కష్టమవుతోంది. హాస్టల్ భోజనం రుచించక తరచూ హోటల్ భోజనం చేయనారంభించింది. ఓ శుభముహూర్తాన శంకరం ఓ ఇంటివాడయ్యాడు. కొత్త కోడలు సునీత BSc డిగ్రీ పొందింది. ఉపాధ్యాయునిగా 1 ఏడాది అనుభవముంది. సునీత రాకతో అత్తగారు సుగుణకు, భర్త శంకరానికి సదుపాయమైంది. కొత్త కోడలు అడుగుపెట్టిన వేళ శంకరం పేరు నలుమూలలా వ్యాపించి దగ్గరలో ఉన్న బోరిగుమ్మపల్లి నుండి విద్యార్థులు ట్యూషన్లకు రావడం ప్రారంభమైంది. భార్యాభర్తలిద్దరూ ఆలోచించుకొని ఇంజనీరింగ్ ఎంట్రన్స్ పరీక్షలకు కోచింగ్ సెంటర్ ప్రారంభించడానికి నిశ్చయించుకున్నారు. శంకరం ఉద్యోగానికి స్వస్తి చెప్పాడు. ఊరి నడిబొడ్డున కోచింగ్ సెంటర్ ప్రారంభించాడు. సత్ఫలితాలు రావడంతో అది లక్ష్మీ కటాక్షమైంది. ఒక రాత్రి హేమ ఒక డాన్స్ ప్రోగ్రాం చూడటానికి వెళ్ళింది. ప్రోగ్రాం అవగానే బయటకు వచ్చింది. కుంభవర్షం కురుస్తోంది. కనుచూపు మేరలో ఆటోలు లేవు. బిక్కుబిక్కుమంటూ పైన నిలబడుంది. అంతలో అదే ప్రోగ్రాం చూసి ఆడిటోరియం నుండి బయటకు వచ్చిన ఒక యువకుడు హేమ పరిస్థితి గమనించి, మేడం, ట్రాన్స్పోర్ట్ కోసం చూస్తున్నారా అని హేమనుద్దేశించి అడిగాడు. యువకుడు తెల్లని లక్నో కుర్తా పైజామా వేసుకొని స్మార్ట్గా ఉన్నాడు. అవునండి, ఆటోల కోసం చూస్తున్నాను, ఏదీ కనబడటం లేదు అని సున్నితంగా చెప్పింది హేమ. ఈ వానలో ఆటోలు రావండి. కెన్ ఐ డ్రాప్ యూ ఎట్ యువర్ ప్లేస్ అని ఆ యువకుడు మర్యాదగా అడిగాడు. హేమ ఒక క్షణం ఆలోచించింది.
రాత్రి ఒంటరిగా తెలియని వ్యక్తితో వెళ్ళడం సురక్షితమేనా అని. మనిషి మర్యాదస్తుడుగా కనిపిస్తున్నాడు. అతని ఆఫర్ కాదంటే మరో దారి లేదు. అలా ఆలోచించి ఇఫ్ యూ కెన్ డూ ఐ ఫీల్ ఒబ్లిగ్డ్ అని మృదువుగా అంటూ మనసులో బ్రతుకు జీవుడా అనుకుంది. ఇద్దరూ వానలో వడివడిగా వెళ్ళి కారులో ఆసీనులయ్యారు. హేమ తన గమ్యస్థానం చెప్పింది. యువకుడు కారు నడుపునారంభించాడు. అతడు హేమనుద్దేశించి సారీ చెప్పడం మర్చాను. ఐ యామ్ శేఖర్. నేను హైదరాబాద్లో ఉంటాను. పని మీద వైజాగ్ వచ్చాను అని తన పరిచయం చేసుకున్నాడు. ఐ యామ్ హేమ. ఏయూలో ఎంఏ ఇంగ్లీష్ చేస్తున్నాను అని హేమ తన పరిచయం చేసుకుంది. శేఖర్ గారు, హైదరాబాద్లో మీరు బిజినెస్ చేస్తున్నారా అని సంభాషణ పొడిగించింది. బిజినెస్ అనుకోండి. ఫిలిం ప్రొడక్షన్లో మా డాడీ వద్ద ట్రైనింగ్ అవుతున్నాను. మా డాడీ ఏఆర్ విఠల్ గారు యురేనస్ ప్రొడక్షన్ ఓనర్. ఓ ఐ సీ. యురేనస్ ప్రొడక్షన్స్ వారి సినిమా గల్ఫ్లో గర్ల్ ఫ్రెండ్ లాస్ట్ ఇయర్ హిట్ అయింది కదా. నేను ఆ సినిమా 4 మార్లు చూశానని ఉత్సాహంతో చెప్పింది. తరువాత కథ మరొక వీడియోలో విందాం. ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.